నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వీళ్ళ అసంతృప్తికి కొంతమంది సిట్టింగుల స్థానాలు మారడం, మరికొంతమందికి అసలు టికెటే రాకపోవడం కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా చూసేందుకు తమ కార్యకర్తలకు చూపించేందుకు కూడా వైసీపీ నేతలు ఆసక్తి చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అసలు టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఈ డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో యాత్ర 2 సినిమాకు అనుకున్నంత కలెక్షన్స్ రావడం లేదు. ఈ సినిమాతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా మైలేజ్ సాధించాలని ప్లాన్ చేసిన వైసీపీ అధిష్టానానికి సొంత పార్టీ నేతల తీరు మింగుడు పడ్డం లేదని ఇన్సైడ్ టాక్. మరి జగన్ ఇవన్నీ గమనిస్తున్నారా? అసంతృప్తులను బుజ్జగిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గతంలో యాత్ర 1 సినిమా ఏపీలో వైసీపీకి మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. వైఎస్ఆర్ వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్లు ఆ సినిమాలో చూపించారు. ఆ సినిమా మొత్తం వైఎస్ఆర్ పాదయాత్రపైనే నడుస్తుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది. గతంలో యాత్ర 1 సినిమా రిలీజ్ అయిన సమయంలో వైసీపీ నేతలు ఎగబడి మరీ టికెట్స్ కొనుగోలు చేశారు. కార్యకర్తలకు ఉచితంగా టికెట్స్ పంపిణీ చేసి సినిమా చూపించారు. అలాగే తటస్థ ఓటర్లకు కూడా ఈ సినిమా చూపించి వాళ్లను కూడా తమ వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. యాత్ర 2 సినిమా టికెట్లు కొని ప్రజలకు ఉచితంగా చూపించాలని వైసీపీ హైకమాండ్ నుండి వచ్చిన ఆదేశాలను ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. తమ దగ్గర దోచుకోవడానికి ఇదో మార్గమా అని ఎక్కువ మంది సైలెంట్ అయిపోయినట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే టికెట్ ప్రకటించిన ఇన్ఛార్జీలు కూడా ఎక్కువ మంది రిస్క్ తీసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే రిచ్ క్యాండిడేట్స్ కొంతమంది మాత్రం కొంత హడావిడి చేస్తున్నారు. ఈ సినిమాకు తొలి రోజులు అసలు జనరల్ ఆడియన్సే రాలేదు. అంతా వైసీపీ నేతలే టికెట్లు కొని కార్యకర్తలకు పంపిణీ చేశారు. అయినా ఆక్యుపెన్సీ 50% కూడా రాలేదు. తెలంగాణలో అయితే అసలు పట్టించుకున్న వారే లేరు. థియేటర్లకు ఎదురు రెంట్స్ కట్టుకోవాల్సి వస్తోందని సమాచారం. కనీసం అక్కడ ఉచితంగా టికెట్లు పంచే నాయకులు కూడా లేరు. మల్టీప్లెక్స్లకు అద్దెలు కట్టుకోవాలి కాబట్టి కార్పొరేట్ బుకింగ్ తరహాలో 20% వరకు బుకింగ్స్ చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. యాత్ర 1 సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు డబ్బులు ఖర్చు పెట్టి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వస్తుందని, ఏదో ఓ పదవి వస్తుందని ఆశపడ్డారు. అలాంటి వారిలో అధికారంలోకి వచ్చిన ఉత్సాహం 10% కూడా లేదు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కొనకపోవడంతో యాత్ర 2కు భారీ నష్టాలు రావడం ఖాయమైంది. అయితే ఇది ఎన్నికల పెట్టుబడి అని, ఖర్చు పెద్ద విషయం కాదని, ఉచితంగానే ప్రదర్శిస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. త్వరలో వ్యూహం, శపథం కూడా రిలీజ్ చేస్తారని టాక్. మరి వాటిని కూడా ఉచితంగా చూపించాలని పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడే ప్రమాదం ఉంది. మరి వైసీపీ అధిష్టానం ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.